పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల సీఎంలతో వర్చువల్గా మీటింగ్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రారంభమైన ఈ మీటింగ్లో పశ్చిమాసియా యుద్ధం, భారత్ అనుసరిస్తున్న విధానాలపై సమీక్షించారు. అలాగే రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రతతో పాటు గ్యాస్, పెట్రోల్ కొరత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము దగ్గరున్న ప్రణాళికలను ప్రధానికి వివరించారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, ప్రధానితో మీటింగ్ లో సీఎంలు ఏమని చెప్పారు? ప్రధానికి ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నట్టుగా ఆయనకు వివరించారు? దేవి, భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో యుద్ధం లేదు, కానీ యుద్ధం జరిగేటటువంటి దేశాల నుంచి ఉన్నటువంటి ఎగుమతులు, దిగుమతులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మాత్రం తలెత్తుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో, అంటే ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం భారతదేశం పైన కూడా పడింది, ప్రపంచంలో ఉన్నటువంటి మరెన్నో దేశాలపైన కూడా కనిపిస్తూనే ఉంది. సో ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలనే దాని మీద ప్రత్యేకంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు అవుతుంది. ఒకవైపు సీజ్ ఫైర్ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా అక్కడక్కడ ఇంకా మిసైల్స్ పేలుతూనే ఉన్నాయి. యుద్ధంలో ఎంతో మంది ఒకవైపు ప్రాణాలు కోల్పోతుంటే మరెన్నో ఆస్తులు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. సో ఈ పరిస్థితులు కంటిన్యూ అయినా సరే, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు అయినా సరే, వీటిని ఎలా అధిగమించాలనేది కేంద్రం కీలకంగా పరిశీలిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలేంటి, అంతేకాదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం కోసమే టీమిండియా పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ వర్చువల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కారు. పశ్చిమ బెంగాల్, దాంతోపాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకు ఈ సమావేశం తర్వాత కేబినెట్ కార్యదర్శి, ఎవరైతే కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఉన్నారో ఆయన విషయాలన్నింటినీ కూడా చేరవేస్తారనే విషయాన్ని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. సో ఇప్పుడు దేశంలో ఇంత పరిస్థితుల్లో ఎందుకు ఈ సమావేశం జరుగుతుందనేది కనుక మనం పరిశీలిస్తే, అంటే ఒకవైపు పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల నుంచి భారత్కు రావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్, ఇంకోవైపు గ్యాస్, ఈ మూడింటిపైన మనం అన్ని కూడా దిగుమతుల పైన మాత్రమే ఆధారపడి ఉన్నాం. అక్కడ నుంచి తెచ్చుకొని మనం ఉపయోగించుకుంటున్నాం. 80% మేర ఖచ్చితంగా ఇతర దేశాల నుంచే వీటిని మనం తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఎప్పుడైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ కేంద్రాలపైన దాడులు జరిగాయి. అక్కడ నుంచి రావడం కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల నుంచి కొంత గ్యాస్తో కావచ్చు, చమురుతో కావచ్చు, నౌకలన్నీ కూడా భారత్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు 1-2 నౌకలు ఇక్కడికి రీచ్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా దేశంలో కొంత కొరత కనిపిస్తుంది. సో దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రధానమంత్రి రాష్ట్రాలకు కొంత దిశానిర్దేశం చేయడమే కాకుండా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ పుకార్లు రావడం, దాంతో జనం పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్లకు చేరుకొని ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎల్పీజీ కొరత ఉందంటూ కూడా జనమంతా గ్యాస్ కంపెనీల వద్ద, గ్యాస్ డీలర్ల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మున్ముందు వేసవి కాలం వస్తుంది. మరోవైపు ఏ విధంగానైతే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు కూడా అవసరం. సో వీటన్నిటిని ఎదుర్కోవాలి, వాటన్నిటిని పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తేనే సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కేంద్రానికి తెలియజేయడం, కేంద్రంలో ఎటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయనే విషయాన్ని
రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, దాంతోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఎల్పిజికి సమస్యను అధిగమించేందుకు మొదట డొమెస్టిక్ ప్రాధాన్యత అని చెప్పారు. అయినా కూడా కొంత ఇళ్లలో కూడా గ్యాస్ కొరత కనిపించడంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్టవ్ల వైపు వెళ్తున్నారు. మరోవైపు కమర్షియల్ సిలిండర్లు అందుబాటులోకి లేకపోవడంతో హోటల్స్తో పాటు కొన్ని వాణిజ్య పరిశ్రమలన్నీ కూడా మూత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎంతో మంది వలస కార్మికులు ఏదైతే వాళ్ళకు ఉద్యోగాలు లేక, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో వీటన్నిటిని పరిష్కరించాలంటే ఒక పక్కా ప్రణాళికతోనే అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పైన ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా, అంటే డీజిల్ పైన ఉన్నటువంటి 10% ఎత్తివేస్తూ, దాంతోపాటు పెట్రోల్ పైన ఉన్నటువంటి 13 రూపాయలు ఉంటే దాన్ని 10 రూపాయలు తగ్గిస్తూ 3 రూపాయలకు మాత్రమే పరిమితం చేసింది ఒక లీటర్కి సంబంధించినటువంటి విషయంలో. ఇది నేరుగా ప్రజలకు కనిపించకపోయినప్పటికీ ఎవరైతే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో అవి ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతూ వివిధ దేశాల నుంచి ఎగుమతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్పడంతో పాటు కొంత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు లాక్డౌన్ అంటున్నారు, మరోవైపు పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అంటున్నారు, ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పదే పదే పుకార్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ అందరం కలిసి ముందుకు వెళ్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోగలమనేటువంటి అవుట్పుట్తోనే ఈ వర్చువల్ సమావేశం జరిగిందని తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.